శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ఈ 12 నెలల్లో శని త్రయోదశి ఎప్పుడెప్పుడు వచ్చింది, వాటి తేదీలు అన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిందూ పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథి ఉన్న రోజు శని త్రయోదశిగా పిలుస్తారు. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ రోజు శని భగవాను తప్పక పూజించాలి. శని త్రయోదశి రోజు శనిగ్రహ దోషాలతో బాధపడేవారు శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపారాధన చేయడం వలన శనిగ్రహ దోషాల నుండి బయటపడవచ్చు. ఈ శని త్రయోదశి రోజున శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మహాశివుడిని పూజించి అభిషేకించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. శని త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి వారి ఆరాధన వల్ల కూడా శనిగ్రహ దోషాలు తొలగుతాయి. శని త్రయోదశి సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే వస్తుంది. ఈ శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది కాబట్టి శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ రోజున తప్పకుండా శనిదేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఎన్ని శని త్రయోదశులు వచ్చాయనేది తెలుసుకుందాం. ముందుగా 2026 జనవరి నెలలో జనవరి 31వ తేదీ శనివారం శని త్రయోదశి అయితే వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి ఉదయం 7:38 వరకు ఉంటుంది. ఈ సమయంలోపు మీరు శనిదేవునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇదే ఈ సంవత్సరం మొట్టమొదటి శని త్రయోదశి. ఇంకా ఈ సంవత్సరం రెండవ శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజు వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3:29 నుండి మనకి త్రయోదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి త్రయోదశి తిథి ఉన్న సమయంలో మీరు శనిదేవునికి అభిషేకాది కార్యక్రమాలు, శని దోష నివారణార్థం చేసుకునేటటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ సంవత్సరం మూడవ శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జూన్ 13వ తేదీ శనివారం రోజు వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి మధ్యాహ్నం 2:03 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు శని దోష నివారణార్థం శని పూజలు నిర్వహించుకోవచ్చు. ఇంక 2026 సంవత్సరంలో 4వ శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 జూన్ 27 శనివారం రోజు వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి రాత్రి 12:23 వరకు ఉంటుంది. కాబట్టి మనకి ఉదయం అంతా కూడా శని త్రయోదశి ఉంటుంది. కాబట్టి శని దోష నివారణార్థం శనిదేవునికి చేసుకునేటటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ 2026 సంవత్సరంలో 5వ శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 అక్టోబర్ 24వ తేదీన వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి ఉదయం 11:34 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోపు మీరు శని దోష నివారణార్థం శనిదేవునికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోండి. ఇంక ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో 6వ శని త్రయోదశి ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 నవంబర్ 7వ తేదీన అయితే వచ్చిందండి. ఈ రోజు త్రయోదశి తిథి ఉదయం 10:32 వరకు ఉంటుంది. ఈ సమయం లోపల మీరు శనిదేవునికి శని దోష నివారణార్థం పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఈ 2026 సంవత్సరంలో మనకి విశేషంగా 6 సార్లు శని త్రయోదశి అయితే వచ్చిందండి. ఈ శని త్రయోదశి రోజు ఏ రాశుల వారైతే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని బాధలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా శనిదేవునికి, శని భగవానుని ప్రీతి కోసం శనిదేవునికి నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు, దానాలు, అభిషేకం లాంటివి నిర్వహించడం వలన శనిగ్రహ దోషాల నుండి తొందరగా బయటపడవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.